లలితాదేవి అవతారం ఎలా జరిగిందో మరొక వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. బండాసురుడిని చంపడానికి లలితాంబికాదేవి తన జ్ఞానశక్తి నుండి శ్యామలాదేవిని, అలాగే ఆజ్ఞాచక్రం నుండి వారాహిదేవిని పుట్టించింది. లలితాంబికాదేవికి కుడివైపున శ్యామలాదేవి, ఎడమ వైపున వారాహిదేవి ఉన్నారు. ఇక లలితాదేవి శ్యామలాదేవిని మంత్రి పదవిలో, వారాహిదేవిని సర్వసైన్యాధ్యక్షురాలి పదవిలో నియమించిందని మన అందరికీ తెలిసిందే. ఈ వారాహి అమ్మవారి గురించి మన ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. ఒకసారి అవి కూడా చూడండి. బండాసుర సంహారానికి ముందు యుద్ధరంగంలో లలిత అమ్మవారి రథం సిద్ధమయ్యాక ఆవిడ పక్కకి మంత్రిని దేవి, దండిని దేవి వచ్చి నిలబడ్డారు. వెంటనే లలితాంబిక తన రథంలోంచి 2 రథాల్ని తీసి వారిద్దరికీ ఇచ్చింది. ఒక దీపం వెలుగుతూ ఉంటే మరొక దీపాన్ని అందులో వెలిగించి తీసినట్లుగా లలితాంబికాదేవి శ్రీచక్రం నుండి 2 యంత్రాలు తీసి ఇచ్చింది. అవి శ్యామల వారాహికి లలితాంబిక ఇచ్చింది. అంటే లలితాదేవి తన శ్రీచక్రం నుండే 2 రథాలు పుట్టించింది. ఈ రథాల పేర్లు గేయ చక్రం, కిరి చక్రం. ఇక్కడ కిరి చక్రం అనే రథం వారాహిదేవిది. ఈ రథాలనే యంత్రాలు అంటారు. ఈ వారాహిదేవి యంత్రంలో 5 ఆవరణలు కలిగి ఉన్నాయి. అందులో అనేక మంది దేవతలున్నారు. ముఖ్యంగా దుర్గాదేవి, క్షేత్రపాలకుడు, భైరవుడు, ధాతు శక్తులు కూడా వారాహి యంత్రంలోనే ఉంటారంట. ఇక్కడ లలితాంబిక అమ్మవారి శ్రీచక్రానికి 9 ఆవరణాలున్నాయి. అలాగే శ్యామలాదేవి యంత్రానికి 7 ఆవరణాలున్నాయి. వారాహిదేవి యంత్రానికి 5 ఆవరణాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇచ్ఛాశక్తి లలితాంబికా దేవి అయితే, జ్ఞానశక్తి శ్యామలాదేవి, క్రియాశక్తి వారాహిదేవి. శ్యామల వారాహి దేవిలే మంత్రిని దేవి, దండిని దేవిగా కొలవబడుతున్నారు. దండిని దేవికి అంటే వారాహి దేవికి ఇచ్చినది కిరి చక్ర రథం. కిరి లేదా కిటి అంటే వరాహము అని అర్థం. వారాహి దేవి రథం 5 ఆవరణాల చక్రాన్ని వరాహాలు లాగుతూ ఉన్నాయి. యుద్ధ ప్రారంభానికి ముందు మధ్యలో లలితాంబిక ఆవిడకి